రా రవి. గుడ్ మార్నింగ్ వాసు. నేను నీకు చెప్పాను పని కావాలని, అది ఇతనికే. నువ్వు చెప్తే కాదంటున్నా రవి. ఈ డ్రెస్ తో ఎలా పని చేస్తావా బా? వర్క్ షాప్ డ్రెస్ ఉందండి. ఉందే అయితే పోయి పని. ఈ అబ్బాయి ఇక్కడైనా సార్ పనిచేసేది? ఈ అబ్బాయి ఇక్కడ పనిచేయట్లేదే. అది కాదు సార్, అడ్రస్ ఫోటోలో ఈ అడ్రస్సే రాసుంది, అందుకని. అవును సార్, నేను ఇతను ఎక్కడో చూసానే. ఇతను మన స్టాప్ ముందు ప్లాట్ఫామ్ మీద కొట్టు పెట్టుకున్నాడు. ప్లాట్ఫామ్ ఇక్కడ ముందు షాప్ ముందు ప్లాట్ఫామ్ మీద. అవును, వెళ్ళొస్తానయ్యా, వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను. ఇదేంటండి? 10 రూపాయలమ్మా. ఇది ఏది ఇదా? ఇది 15 రూపాయలు. రంగు పోదుగా. పోదమ్మా, రంగు గ్యారంటీ. ఇది తీసుకోండి, ఇది బాగుంటది. ఇది ఏది గ్రీన్ కలరా? చూడు బాబు, ఇక్కడ స్టీఫెన్ కొట్టు ఇదేనండి. కొట్టు చూసుకోమని నాకు చెప్పేళ్ళాడు. ఇవాళ తన ఫ్రెండ్ ఎవరికో పెళ్ళట, వచ్చేస్తాడు, వెయిట్ చేయండి. మీరెవరు? వాడు సొంత ఊరోళ్ళా? ఇదెంతండి? 10 రూపాయలండి. ఇది ఏది కొన్నా 10 రూపాయలేనండి. అందరూ లైన్ లో రండమ్మా, ఎందుకమ్మా గొడవ పడతారు? ఏందమ్మా నువ్వు నీళ్ళ బిందె ఎత్తుకోవడం కూడా చేత కాలేదు. ఇంత అమాయకురాలు అయితే అట్ట ఇట్లాంటి చిన్న చితకా పనులు చూసుకోవద్దు. అలవాట్లేదమ్మా. మన బిడ్డని ఎక్కడ దాచాడు, ఏం చేశాడు, భయంగా ఉందన్నా. బాధపడకురా, బిడ్డకేం కాదు. అన్నా అన్నా, అడు చూడన్నా, అతనేమో చూడన్నా. అలాగేనండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను, రండి. హాయ్ కిరుక్క. సార్లే తమ్ముడులే అన్నా, మిగతా పని నేను చూసుకుంటాను గానే. కొత్తగా పెళ్లి ఉండదు కదా నీకో, పోయి జాలిగా ఎంజాయ్ చెప్పు. ఈ డబ్బులు ఖర్చులు కూర్చుకో. అలాగే. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానన్నా. అయ్యో బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు బాబాయ్. నాతో ఒక్క మాట చెప్పేవా? చెప్పకుండా ఇట్టా చేసేవాడు తల్లి. లేదు బాబాయ్, నాకు భయం వేసింది. నేను చెప్తే నాన్న వింటాడు కదా. నువ్వు కనిపించగా అందరూ మంచినీళ్ళు ముట్టగా ఎదురు చూస్తున్నారు తల్లి, ఎదురు చూస్తున్నారు. ఇద్దరు రండి, పద్ధతిగా చేసుకోవాల్సినంత హాడు చేసుకుందాం. ఎక్కడున్నారు అబ్బాయి? పనిలోకి వెళ్ళారు బాబాయ్. రే మావా, ఏంట్రా ఇక్కడ నుంచున్నా? లోపలికి రారా. ఐశ్వర్య వాళ్ళ బాబాయ్ వచ్చాడ్రా. ఎవరు? లోపలికి వెళ్ళి చూడు. ఏంటి బాబు, ఆణ్ణి నాతో మాట చెప్పు ఉండొచ్చుగా. ఏం పిల్లలో ఏంటో, ఏది భయపడి చెయ్యాలో దానికి భయపడరు, దేనికి భయపడకూడదో దానికి భయపడతారు. సరే సరే, నేను అమ్మాయితో మాట్లాడాను, ఆడందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మిగతా పనులన్నీ ఆడికెళ్ళి చూసుకుందాం. లోపలికి వెళ్ళి మాట్లాడుకుని సటుక్కని బయలుదేరి వచ్చండి. చూడు శ్రీపా. ఏంటండి? ఏమండి, ఏమండి, నేను చెప్పానా తాళి కడితే మనల్ని ఎవరు విడదీరని? నాన్న బాబాయ్ ఏది చెప్పినా కాదనుకుండా వింటాడు. నా మీద బెంగతో అక్కడెవరు అన్నం తిండలేదట. రండి వెళదాం. ఆలోచించకండి, మన మీద ఎవరికి కోపం లేదట. రండి, నేను చెప్తున్నాను కదా, రండి. అమ్మా అమ్మా, నమస్కారం బాబు. వస్తామమ్మా, మీ మేలు మర్చిపోలేం. మీ సొంత బిడ్డల్లా చూసుకున్నారు. బయలుదేరుతామమ్మా. మంచి పిల్లలు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కోపడకుండా చక్కగా చూసుకోండి. అటాగేనమ్మా, వెళ్ళరండి. వస్తామమ్మా. మంచిది. వెళ్ళొస్తామమ్మా. అలాగే. వస్తామమ్మా. వెళ్ళరే బాబు. వెళ్ళొస్తానమ్మా. మంచిది, వెళ్ళరా అమ్మా.
మంచి సాయం చేశావయ్యా. మర్చిపోను, వస్తాను. అలాగేనండి మామ, ఉంటాను. ఏం ఆలోచించుకో, అంత మంచి జరుగుద్ది. వెళ్ళొస్తాను మావా. అన్నయ్య వస్తాను. జాగ్రత్తమ్మా. వాళ్ళు ఎక్కడున్నారా? ఏదో కొట్టుకాడు ఉంటా ఉన్నారు. అరుగో అక్కడ ఉన్నారన్నా. రేయ్, అక్కడేం చేస్తున్నారా? అందరం టీ తాగుతున్నాం అన్నా. సరే సరే, ఎక్కడే? ఎక్కండి ఎక్కండి. అన్నా వస్తున్నావు అన్నా? అవునన్నా, అందరం అన్నా. సరేనా సుబ్బడు, క్యాసెట్ ఎట్రా. ఏంట్రా కెలుగుతున్నా? టేపు సిక్కడిందన్నా. జాగ్రత్త, రోడ్డు చూసి నడుపు. దేనికి ముందాలోచన ఉండదు యాదవ్కి. ఏంటి ఏం మాట్లాడకుండా వస్తున్నారు? కొత్తగా పెళ్ళైన జంట ఏదైనా మాట్లాడుతూ నవ్వుకుంటారండి. కలగలా నవ్వుకుంటూ వస్తేనే కదా బాగుంటది. సరే సరే, నేనేం మాట్లాడాలనుకుంటా. అయితే నువ్వేం చదువుకుంటున్నా? +2 బాబాయ్. అదిగా తల్లి, ఈ చదువు అయిపోయాక ఇంకేదో చదవాలన్నావే. ఐఐటిలో బీటెక్. మనం చదువుకు సత్తేగా. ఏం బాబు, నువ్వేం దాకా చదువుకున్నావు? 4వ తరగతి అండి. అంతకు మించి చదివించే శక్తి ఇంట్లో వాళ్ళకి లేక. ఐసు అన్న ఈ మధ్యనే నీ పేరున ఒక తోట కూడా కొన్నాడు. ఎరా, అంతా కలిపితే అమ్మాయి పేరును 10-15 కోట్లు ఉండదు. అంతకు మించే ఉంటదన్నా. ఏం బాబు, నెలకు నువ్వేమాత్రం సంపాదిస్తావు? నెలకి 2 నుంచి 2,500 రూపాయలు వస్తాయండి. సొంతంగా పెట్టుకుంటే 5,000 పైనే వస్తుందండి. బాబు మీరేమట్లు? బాబు ఏమట్లు అని అడిగాను. అర్థం కాలేదా? ఏ జాతి? మనిషి జాతి. అది తెలుసు. మనిషి అంటే మనిషి అని, మృగం అంటే మృగం అని. మృగాల్లోనూ జాతులున్నాయని తెలవదా? సింహము మృగమే, పులి మృగమే, గాడిద మృగమే. మనుషుల్లో నువ్వెవరు? సింహమా, పుల, కుక్క, పంద? నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ మీద కన్నేస్తావు? జాతి కోసం చేయి పోగొట్టుకున్నాను రా నేను. అలాగా జాతి అదవా, నీకు ఎంత ధైర్యం రా? ఇప్పుడు చూపించు నీ ఆవేశాన్ని. ఎరా, నిన్నిట్టా చూడటానికి నేను నిన్ను కనిపించింది. నువ్వు అడిగిందల్లా కొనిచ్చాడే, అందుకు నాకు ఇదే శిక్ష. ఊరంతా నా ముఖాన ఉమ్మెట్టు చేసేది. గౌరవంగా తిరిగే నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది పాపిస్తుంది. ఇది మనకొద్దు. రాజేంద్ర, దీన్ని నరికి చంపేయ్యా. ఏం చేస్తున్నారు? దీన్ని గట్టు చంపేయండి. కొట్టకండి. ఆడబిడ్డను మోసం చేసి తీసుకుపోయాడే, ఆ జనం ఎదురుగా ఉన్నాడు. ఆడిని కొట్టండి, కొట్టకండి. అయ్యో, ఆడిని కొట్టి చంపండి, ఆడిని కొట్టి చంపండి. కులం తక్కువ ఎదల నీకెంత ధైర్యం కాకపోతే
నా బిడ్డ మనసు చెడగొడతావు నేను మరికి పారేస్తానా కొట్టి చంపడమని నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా ఏ మాయ మాట చెప్పి నా బిడ్డను మోసం చేస్తావరా ముందు తెంచేసేయాలి చెప్పులు చెయ్యి లేక చెయ్యి ఈ ముందే కొడుకు తెంచి మరి తెలుసవా ప్రాణంతో ఉండాలి నా కోసం నువ్వు చావు నువ్వు ప్రాణంతో ఉండాలి దాన్ని చదివేయరా ఐశ్వర్య హాస్పిటల్ రసీదు తీసుకున్నావా? తీసుకున్నానండి. ఏంటి నాన్న? ఏంటమ్మా? ఎవరు?
జరిగినంత మర్చిపోయి నా వరకు నేను సుఖంగా బతుకుతున్నాను. కానీ తను మాత్రం నా వల్ల పిచ్చివాడయ్యాడు. నాకు క్షమాపణ లేదు. ఈ పాపిష్ట జన్మకు క్షమాపణ లేదు. ఐశ్వర్య, బంధము ఏ మాయోగాని ఈ జన్మ మీరీతి నాయకన్నయ్య. మానవత్వానికి రూపం అంటూ ఉంటే అది ఈ ఐశ్వర్య భర్తే. రైలు ప్రయాణంలో కాకతాళీయంగా కలుసుకున్నాం. అప్పుడు మాటల సందర్భంలో వారు మురళిని ఒక మానసిక వైద్యశాలలో చేర్చి చికిత్స చేయిస్తున్నట్టుగాను తన బిడ్డలా చూసుకుంటున్నట్టుగాను చెప్పారు. ఆ క్షణం నా మనసులో గాఢంగా ముద్రించుకున్న ఆ గాథని వారి అనుమతితో మీకు ఈ చిత్ర రూపంలో కన్నీటితో సమర్పిస్తున్నాను.
మీ బాలాజీ శక్తివేల్. కలగ